ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. మనం ధ్యానం ఇప్పుడు చేయట్లేదు, 15 పైన చేస్తాం. ఇక్కడ మనం ఓం చెప్పినప్పుడు సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి. సైలెన్స్. ఓం. ఇది ఉంది కదా, ఇక్కడ మధ్యలో సైలెన్స్గా ఉండాలి. సైలెన్స్గా ఉండుట అనేది చేసినప్పుడు గాలి వచ్చిపోతూ ఉంటుంది, శ్వాస వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ మనం సైలెన్స్గా ఉంటాం. అది బాగా అభ్యాసం చేయాలి.
అది బాగా అభ్యాసం చేస్తే చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనమే గుర్తిస్తాం. సరే, ఇప్పుడు 8వ శ్లోకంలో ప్రశ్నోత్తరిలో 8వ శ్లోకం. కిం భూషణాద్ భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిమత్ర హేయం కనకం చ కాంతా సేవ్యం సదా కిం గురువేదవాక్యం. భూషణములకెల్ల భూషణము శీలము, అంటే సత్శీలం, సత్ప్రవర్తన. అంటే మనస్సులో మనం ఏది అనుకుంటామో నోటితో అదే చెప్పుట, నోటితో ఏది చెప్పినామో చేత్తో అదే చేయటం. చేత్తో అంటే చేత్తో మాత్రమే కాదు, శరీరంతో అంతా. దీనిని త్రికరణ శుద్ధి అని అంటారు. అయితే ఈ త్రికరణ శుద్ధి నీకు శీలం దగ్గరికి తీసుకుపోతుంది. శీలం దగ్గరికి తీసుకుపోతుంది. మనస్సులో ఒకటి అనుకొని నోటితో ఒకటి చెప్పి చేత్తో ఒకటి చేస్తే వాడు పతనం అవుతాడు. లోకంలో వాడు ఒకవేళ బాగా గొప్ప స్థాయిలో ఉండినట్లుగా ఉండవచ్చుగాక, కానీ అతను శాంతిని పొందడు. అతనికే తెలుస్తూ ఉంటుంది నేను పతనమవుతున్నాను అని. కొంచెం విచారణ చేస్తే తెలుస్తుంది. ఏమిటంటే నేను శాంతిగా ఉండుట లేదు, నేను శాంతిని కోల్పోయినాను, నాకు ఎంత ఐశ్వర్యం ఉండి మాత్రం ఏమి ప్రయోజనమని అతనే వాపోతాడు. కాబట్టి త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండేటప్పుడు మనస్సులో మనం ఏది సంకల్పించాలి అనే దానికి నీకు శాస్త్రంలో ఏది చెప్పిందో అది నువ్వు సంకల్పించేటువంటి స్థితి వస్తుంది. త్రికరణ శుద్ధిని పట్టుకుంటే శాస్త్రం దగ్గరికి పోతావు. సరే, అలా కావాలంటే ముందు త్రికరణ శుద్ధిగా ఉంటే నీకు మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధం కావాలిగా. మనశుద్ధం కావడం అని అంటే అదేమన్నా గుడ్డ కాబట్టి ఆ గుడ్డనైతే మనం ఎత్తుకొని ఉతికేదో ఏదో ఒకటి చేయొచ్చు. ఇది మనస్సు కాబట్టి ఈ మనస్సు శుద్ధం కావడం అనేది త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు, భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు మనస్సు శుద్ధానికి వస్తుంది. క్రమంగా మనస్సు శుద్ధి అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మనశుద్ధి అవుతూ వస్తుందో ఆ మనస్సు శుద్ధంగా అవుతూ ఉన్న సందర్భంలో దానికి అడ్డంకులు కొన్ని వస్తాయి. ఆ అడ్డంకులు వచ్చేటువంటివే కనకము, కాంత. పృథివ్యాం యాని భూతాని జిహ్వా ఉపస్థ నిమిత్తకం. జిహ్వా ఉపస్థ పరిత్యాగే పృథివ్యా కిం ప్రయోజనం. భూమిపైన నివసిస్తూ ఉన్నటువంటి వాడికి రెండింటి కోసమే వాడు జీవిస్తూ ఉంటాడు. రెండింటి కోసమే. ఒకటి జిహ్వ అంటే నాలుక అంటే తినేదానికోసం అంటే ఇక్కడ భోగము అని అర్థం. భోగం అంటే అనుభవించుట, లోకములో ఉండే భోగములను అనుభవించుట.
అనేది ఒకటి. రెండవది ఉపస్థ, అంటే శిష్ణముతో స్త్రీ పురుషుల ఆనందమును అనుభవించుట. ఇవి రెండింటి కోసమే వీడు ఈ భూమిపైన నివసిస్తున్నాడు. ఇవి రెండింటినీ కొంత వారగా పెట్టినాము అని అనుకోండి, కొంత అంటే కొంచెం తగ్గించి కొంచెం అట్లని కాదు, వీటిని వారగా పెట్టాము అని అనుకో, అప్పుడు నీకు ఈ భూమితో కించిత్తు కూడా ప్రయోజనం లేదు. భూమితోనే ప్రయోజనం లేదు. అప్పుడు తెలుస్తుంది నీకు ఏమిటి, ఏది సత్యమో అనేటువంటి దానికి నువ్వు వెళ్ళేదానికి అవకాశం వస్తుంది, నీ మనసు గుర్తిస్తుంది. ఈ రెండింటినీ ఎంతవరకు అడ్డంకుగా వచ్చిన వాటిని పట్టుకుని ఉన్నాడో అంతవరకు వాడికి సత్య మార్గంలో ప్రవేశం ఉండదు. అట్లయితే మేము అనుభవించకూడదా అంటే, అలా అనుభవించుటలో నువ్వు నిమగ్నమై ఉన్నావు కాబట్టి అది నీకు అడ్డంకిని గుర్తించుట కొరకు ధర్మబద్ధమైనటువంటి వివాహ వ్యవస్థ, అందుకొచ్చింది వివాహ వ్యవస్థ. ఆ వివాహము ద్వారా పరస్పరం స్త్రీ పురుషులిద్దరూ కలిసి అలా వ్యవహారం చేస్తూ ఆ విషయములను అనుభవిస్తూ అందులో ఉండేటువంటి దోషమును గుర్తించి అందులో నుంచి ఈ దోషము అని గుర్తించి తనంతట తనే దాంట్లో నుంచి బయటపడుట, అందుకొరకు వివాహ వ్యవస్థ. ఇంకా అక్కడి నుంచి బయటపడతాడు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేను. ఇలా ఎవడైతే ఈ అడ్డంకుల నుండి బయటపడినాడో, ఎవడైతే ఈ అడ్డంకుల నుండి బయటపడి అధిగమించి మనస్సు శుద్ధమై ఉన్నాడో వాడు ఇప్పుడు వెతుకుతాడు. దేనిని వెతుకుతాడు? ఏది సత్యము, ఏది సత్యమైనది, ఆ సత్యమైనది ఏమిటి అని వెతుకుతాడు. వాడి మనస్సు తహతహలాడుతుంది. ఏది ఇప్పుడు నేను పొందాలి? నేను చెప్పుకున్నాం, అందరూ గురువులే, అన్ని రకాలైనటువంటి వాళ్ళు గురువులే. ఇప్పుడు వాడు వెతికి 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 అందరినీ చూస్తాడు, ఎవరెవరి దగ్గరికో వెళ్తాడు, వాళ్ళనంతా అడుగుతాడు. వాడు చెప్తా ఉండేటువంటిది వీడికి తృప్తినివ్వదు. అంటే వాళ్ళు చెప్తున్నారే, ఆ చెప్తున్నటువంటి విషయాలు వీడి మనసుకే ఏమవుతుందంటే, వీడి మనసు శుద్ధమైందిగా, వీడి మనసు శుద్ధమైంది కాబట్టి వాళ్ళు చెప్పుచున్నటువంటివి ఇతను బాగా క్లియర్గా చెప్పలేదే, అంటే ఇతనే ఇంకా పరిపక్వత కాలేదని తను గుర్తించగలుగుతాడు. అందువలన వాళ్ళు చెప్పే మాటలను తప్పు పట్టకుండానే సరే అని అక్కడి నుంచి బయటపడతాడు. ఇంకా వేరే దగ్గరికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుతాడు. అక్కడ ఇతనికి తృప్తి కలగల, సమాధానము అని అంటారు దాన్ని. మనస్సు సమాధానము కలుగుట, సమాధానము కలగలేదు. అక్కడ విడిచిపెడతాడు, ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు, ఇంకొకరిని అడుగుతాడు. అక్కడ వాళ్ళు చెప్పేది పరిపక్వత లేదు, సమాధానము ఎందుకంటే మనశుద్ధి కలగాల ముందు. మనశుద్ధి కలగకుండా వేరే వాళ్ళు చెప్పేటువంటి దానిని ఇతను ఏ స్థాయిలో చెప్తున్నాడని గుర్తించే సామర్థ్యం మనకుండదు. ఎత్ర ఎత్ర మన ఆధస్వ తత్ర దృశ్యం విపశ్యసి.
ఎవని మనస్సు ఎంత ఎంత నిగ్రహింపబడుతూ వస్తుందో వాడికి ఆ తత్వం వైపు అంత అంత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మనశుద్ధి కావాలా? మనశుద్ధి ఎంత ఉందో తత్వ మార్గంలో అంత వెళ్తాడు. లేకపోతే ఎక్కడ పోతే అక్కడంతా కూడా ఎంత చెప్తారే, ఏ ఎండకో ఆ గొడుగు పడతాడు. ఒకతను, అయ్యా మీ పేరేమి అని అడిగాడట. నా పేరు భద్ర అన్నాడట. కరెక్టేనయ్యా, ఏమి భద్ర అని అడిగినారు. అంటే అక్కడ ఏంటంటే శైవులు వైష్ణవులు ఇద్దరు ఉంటారు. శైవులు ఉన్నారని అనుకోండి, వచ్చినవాడు శైవుడైతే వీడు మావోడేనయ్యా అని వాళ్ళు ఏం చేస్తారు, వాడిని గౌరవిస్తారు. ఒకవేళ శైవుడు కాదు అని అనుకోండి, వైష్ణవుడు అని అనుకోండి, వీడు మావాడు కాదు కాబట్టి వీడిని మేము గౌరవించాల్సిన పని లేదు అని గౌరవించరు. వైష్ణవులు అయినారనుకోండి, వీడు వైష్ణవుడైతే వీళ్ళను వాడు గౌరవిస్తాడు. వాడు వచ్చినవాడు వైష్ణవుడు కాదు, శైవుడు, అవసరం మాకు అక్కర్లే, వాడు వేరే. మీకు శైవుల గురించి వైష్ణవుల గురించి మీకు తెలీదు. కావాల్సింటే గుర్తించండి, మీకు తెలుస్తుంది. బ్రాహ్మణులు ఉన్నారే, బ్రాహ్మణులు అంతెందుకండి, ఇప్పుడు చౌల్ట్రీస్ ఉంటాయి కదా, తిరుమలలో చౌల్ట్రీలు ఉంటాయి, కాళహస్తిలో చౌల్ట్రీ ఉంటుంది, ఇంకా వేరే కాశీలో చౌల్ట్రీలు ఉంటాయి, శ్రీశైలంలో చౌల్ట్రీలు ఉంటాయి. ఆయా చౌల్ట్రీలు ఉంటాయి కదా, వాళ్ళ సంఘానికి సంబంధించిన చౌల్ట్రీలు ఉంటాయి కదా, ఆ చౌల్ట్రీలోకి వేరే వాడు పోయినాడని అనుకోండి, వేరే కులస్థుడు పోయాడని అనుకోండి, వాళ్ళు రాణిస్తారా? ఇప్పుడు బ్రాహ్మణ చౌల్ట్రీస్ ఉంటాయి. ఆ చౌల్ట్రీలకు వినరని అనుకోండి, రూములు కూడా ఖాళీగా ఉంటాయి, కానీ ఎవరు మీరు ఏంటి అని అడుగుతాడు. అవన్నీ చెప్తారు. చెప్పి వాడికి కరెక్ట్ అని అనిపిస్తే సరే రండి అని అంటాడు. అట్లా లేదని అనుకోండి, లేదండి, లేదనిపిస్తుంది. అదేవిధంగానే క్షత్రియులకు సంబంధించినవి ఉంటాయి. ఆ క్షత్రియులు దానికి వినరని అనుకోండి, ఒకవేళ బ్రాహ్మణుడు పోతే, అయ్యా మేము బ్రాహ్మణులు అయ్యా ఇవ్వండి మాకుంటే, అయ్యా మీరు ఇక్కడ ఉండలేరండి, ఇది క్షత్రియులదండి అని అంటాడు అతను. పర్లేదు మేము ఉంటాం అని అంటే అప్పుడు అతను అంగీకరిస్తాడు, లేకపోతే ఇవ్వడు. అదేవిధంగా వైశ్యులది ఉంటుంది. ఈ వైశ్యులది ఉందే, వాళ్ళు ఇవ్వరండి. తిరుమలలో చూశాను, కాళహస్తిలో కూడా చూశాను. ఇది వైశ్యులదండి, మీరు పనికిరారు చెప్పేస్తారు. మాకు పర్లేదండి అని వాళ్ళను కొంచెం ప్రెషర్ పెడితే అప్పుడు సరే కొంచెం కూర్చోండి అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఇస్తారు. అంటే వాళ్ళు ఏంటో ఇవి అడుగుతారు, ముందు గోత్రం అడుగుతారు, మీ మేనమామ గోత్రం అడుగుతారు, ఇవి రెండు అడుగుతారు వాళ్ళు. ఆ రెండింట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఈడవుడు ఏంటి అనేసి, వాళ్ళు ఎవరు. సరే తర్వాత ఇంక మిగతా వేరే ఈ గొల్ల వాళ్ళది ఇవన్నీ కూడా ఉంటాయి. గొల్లల సత్రము, బలిజ సత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా వాటికి సంబంధించినవి అవి ఏంటో ఉంటాయి, వాటికి అర్థం మనకు వద్దులేండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పినాం, వీడు భద్రుడు, నీ పేరేమయ్యా, భద్ర అన్నాడు. ఎందుకు? ఆ ఊరిలో వైష్ణవులో శైవులు తెలియదు వీడికి. ఆడ శైవులు ఉన్నారు కాబట్టి ఏమన్నాడు తెలిసిన, ఇప్పుడు పోయి చూసి శైవులు అన్నారు, మీ పేరేమి, వీరభద్ర అన్నాడు.
అంటే ఇప్పుడు ఎవరైనాడు వీడు? వీడు శైవుడైపోయినాడు. శైవుడైపోయినాడు, అరే మనోడరా వీడు, రండి అని చెప్పి వాడికంతా బాగా గౌరవం అంతా అయ్యింది. సరే ఆడోగా 15 రోజులు ఉండినాడు, టైంపాస్ అయింది. ఇంకొక గ్రామానికి పోయాడు. అటు నీ పేరేమయ్యా? భద్ర అన్నాడు. చూశాడు, వాళ్ళంతా వైష్ణవులు. ఏమి భద్ర? రామభద్ర అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? వైష్ణవుడైపోయాడు. రామభద్రుడు కదా. రామభద్ర అంటే వైష్ణవ, వీరభద్ర అంటే శైవ. అంటే ఈ గ్రామానికి పోయినప్పుడు ఈ తాళము, ఆ గ్రామానికి పోయినప్పుడు ఆ తాళం. ఇట్లా ఉంటారు. అంతఃకరణ శుద్ధి లేనప్పుడు ఇట్లా ఏం చేస్తారంటే ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఇది చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ పోతుంటారు అంతే. వాడికి అంతఃకరణ శుద్ధి కలగదు, వాడికి ఆత్మతత్వం తెలీదు. కొన్ని కోట్ల జన్మలెత్తినా వాడికి తెలీదు. అంతఃకరణ శుద్ధి ముందు ప్రయత్నం చేసి అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి వాడు గురువు దగ్గరికి వెళుతాడు. ఏ గురువు? ఆ గురువులందరినీ చూశాడు. వివేకానంద స్వామి వారు ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు? ఎంతమందినో వెళ్ళి అడిగాడు, ఏమేమో అడిగాడు. హుక్కా తాగే వాళ్ళు ఉన్నారు, కాశీయాత్ర ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు. అందరి దగ్గరికి పాదయాత్రతో కూడా వాళ్ళని కూడా అడిగాడు. ఏడ సన్యాసి కనిపిస్తే వాళ్ళంతా అడుగుతాడు, భగవంతుని గురించి తెలుసా తెలుసా తెలుసా? వాళ్ళు ఎంతో చెప్తారు, నచ్చలేదు అంటే సమాధానం కలగలేదు. అప్పుడు సరే వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. లాస్ట్కు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చారు. అటు చెప్పారు, ఆయన వెళ్ళి కలవప్ప, ఆయన ఏదో ఇదిగా ఉన్నాడంటే వెళ్ళి కలిశాడు. భగవంతుని చూశారా అంటే అన్నాడు. ఇంతవరకు ఎవడో అని అన్నాడు లేడు. భగవంతుని చూసినావంటే చూసినాను అని చెప్పినవాడు ఎవరు లేడు. పరమహంస గారు అన్నాడు. ఎలా చూసావు? నువ్వు నన్ను చూస్తున్నావా? అలా చూశానన్నాడు. అంటే ఎంత స్పష్టంగా ఉంది, సమాధానం ఎట్లా ఉంది? అట్లయితే మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను, మీ దగ్గరనే నేను ఆశ్రయిస్తున్నాను, మీరు భగవంతుని చూచినట్లుగా నాకు కూడా చూపించండి. సదా సేవ్యం కిం, ఎవరిని సేవించాలి, ఎవరిని ఆశ్రయించాలి? గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళితే ఆ గురువు ఇప్పుడు ఇతనికి చెప్పాలి. ఏం చెప్పాలా? ముందు వీడికి తెలిస్తే కదా చెప్పడానికి. ఎవరికి? గురువుకి తెలిస్తే వీడికి చెప్తాడు. వీడికే తెలియకపోతే ఏం చెప్తాడు? ఏం తెలియాలి వీడికి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే వేదవాక్యం. ఇక్కడ ఏమన్నాడు? సేవ్యం సదా కిం, ఎప్పుడు సేవించదగినవి ఏమిటి అని ఇక్కడ అడిగిన ప్రశ్న. గురువు వేదవాక్యం రెండు, ఈ రెండింటిని సేవించాలని చెప్తున్నారు. దానిని మీకు అర్థమయ్యే దానికోసం నేను చెప్తున్నా. ఆజీవిత త్రైసేవ్యాం వేదాంతో గురురీశ్వర. ఆజీవితం అనంటే జీవితం ఉన్నంత వరకు త్రైసేవ్యాం, మూడింటిని సేవించవలను. ఏమిటా మూడు? వేదాంతో గురు ఈశ్వర, ఈ మూడు. అవునాయా? వేదాంతము, గురువుని, ఈశ్వరుని సేవిస్తాం. మనకు జ్ఞానం లేదు కాబట్టి వేదాంతం దగ్గరికి వెళ్తాం, గురువు దగ్గరికి వెళ్తాం, ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తాం. జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ వీటన్నింటిని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నేనే బ్రహ్మం కదా, అప్పుడు పట్టుకోవాల్సిన ఏంటి? ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతఘ్నత్వ నివర్తయేత్. ఆదౌ మొదటలో
జ్ఞానాప్తయే, జ్ఞానము పొందుట కొరకు ఈ మూడింటిని ఆశ్రయించాలి. ఏ మూడింటిని? వేదాంతము, గురువు, ఈశ్వరుడు. జ్ఞానం కలిగింది వేదాంతము వలన, గురువు చెప్పిన దాని వలన, ఈశ్వరానుగ్రహము చేత ఆత్మజ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడేం చేయాలా? కలిగింది కదా, ఇంకప్పుడు వేదాంతాన్ని, గురువుని, ఈశ్వరుడితో పని లేదు కదా. అంటే కృతఘ్నుడు కాకూడదు. కృతఘ్నుడు అంటే చేసిన మేలును మరిచిపోయేవాడు. అట్లా చేసిన మేలును మరిచిపోయేవాడు అయితే అది దోషం వస్తుంది. అందుకని ఏం చేయాలి? కృతఘ్నత్వ నివర్తయేత్. ఆ కృతఘ్నత్వ దోషం రాకుండా ఉండుట కొరకు ఈశ్వరుణ్ణి, గురువుని, వేదాంతమును సేవించుట. భావనలో మాత్రము బ్రాహ్మీస్థితిలో ఉంటాడు, వ్యవహారములో మాత్రం అక్కడ ఉంటుంది అది అట్లాగా. సరే, దీనిపైన మళ్ళీ చాలా వస్తుంది, దాని గురించి మళ్ళీ చెప్పచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళా కావాల్సింటే మీ ప్రశ్న వస్తే అప్పుడు చూద్దాం, దాని గురించి మళ్ళీ కూడా చెప్తాం. సరే, ఇప్పుడు గురువుని ఆశ్రయించాలా. గురువు ఎట్లుండాలా? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడే ఉండు. శ్రోత్రియుడు అంటే ఏంటి అంటే శృతం చేసి ఉండాల. ఏమి శృతం చేసి? శృతం అంటే విని ఉండాల. ఏంటి విని ఉండాల? వేదాంతమును గురువుల ద్వారా విని ఉండాలి. అర్థమవుతుందా? వేదాంతమును గురువుల ద్వారా విని తను తెలుసుకుని ఇది సమాధానం పడి ఉండాల. సమాధాన పడుట అంటే సమాధానపడుట అంటే మీకు ఏదో ఒక సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చిందండి. అనారోగ్యం వచ్చింది, మీరు మామూలుగా ఒక డాక్టర్ దగ్గర చూపించుకునేవాళ్ళు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వెళుతూనే ఉన్నారు, కానీ ఆ సమస్య తగ్గలేదు. అప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆడ తగ్గల. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తగ్గలేదు. ఈ డాక్టర్లు అందరూ ఏం చేశారంటే అన్ని చెకప్లు చేశారు. ఏమి దోషం లేదండి, కనిపించట్లేదండి మాకు అని అంటున్నారు. నిజమైన డాక్టర్ అయితే ఏం చెప్తారంటే, అయ్యా ఏదో నీలో దోషం ఉంది, ఆ దోషముని మేము గుర్తించలేకపోతున్నాము అని చెప్పాలి. నిజమైన డాక్టర్ అయితే అది చెప్పాలా. అట్లా లేదంటే, అయ్యా నీ సమస్య పలానా సమస్య, ఆ సమస్యను చూసేదానికి నేను కాదు ఇంకొక డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని పంపించాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒక డాక్టర్ ఉన్నాడని అనుకోండి, ఆ డాక్టర్ చూసి ఆయనకు సంబంధించిన సమస్య కాదని అనుకోండి, ఇతనికి ఉండే సమస్య, ఈ డాక్టర్ రాసేస్తాడు, పలానా డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళుము. ఇప్పుడు స్విమ్స్ ఉంది, రిమ్స్ ఉంది, రియా హాస్పిటల్ ఉంది, తర్వాత సిఎంసి వేలూరు ఉంది, అపోలో హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయే, ఇక్కడ అన్ని రకాలైనటువంటి డాక్టర్స్ ఉంటారు. దాంట్లో అన్ని రకాల డాక్టర్లు ఉంటారు. ఇక్కడ నేను పైపాలెంలో పనిచేస్తున్నప్పుడు మాకు ఒక డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అన్నం తింటే అరగదు, పొట్ట నొప్పి. సిఎంసి వేలూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. సరే అంటే అందరి డాక్టర్ దగ్గర చూపించేసి లాస్ట్కు ఫైనల్ సిఎంసికి వెళ్ళారు. సిఎంసిలో సర్జన్ చూశాడు, ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూసి దాన్ని ఆపరేషన్ చేయాలి అని నిర్ణయం చేశాడు ఆయన. అయితే ఆపరేషన్ చేయాలని నిర్ణయం చేస్తే ఆయన నిర్ణయం చేస్తే సరిపోదు, దానికి మత్తు డాక్టర్ ఇవ్వాలా, గుండె డాక్టర్ పర్మిషన్ ఇవ్వాలా, వీళ్ళందరూ ఇవ్వాలా.
నెక్స్ట్ ఫిజిషియన్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రేపు ఆపరేషన్లు అనుకోండి, ఈరోజు కూర్చొని ఏం చేస్తారంటే ఆ కేసుని గురించి ఆడ కూర్చొని అందరూ స్టడీ చేస్తారు. ఇదండి ఈ పేషెంట్ పరిస్థితి, ఈ పేషెంట్కి ఆపరేషన్ ఎట్లా చేయాలని మాట్లాడితే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నల్లగారికి ఏంటంటే అవి సిస్టంలో ఉంటాయి, అందరికీ ఆన్లైన్లో వచ్చేస్తాయి. అందరూ కూర్చుంటారు, సిస్టమ్ ఓపెన్ చేసుకుంటారు, పలానా కేసు వచ్చింది, ఈ కేసు అంటే రేపు ఆపరేషన్ అంటారు. ఈ ఫిజిషియన్ చూస్తున్నాడు, ఆయన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏమో ఆయన ఆపరేషన్ చేయాలంటున్నాడు. ఆయన చూశాడు, ఇంత చూసి మీరు ఆపరేషన్ చేయాల్సిన పని లేదు కదండి డాక్టర్ గారు ఉందని అన్నాడు. ఎవరు? ఫిజిషియన్. గుండె డాక్టర్ ఏంటంటే, గుండె డాక్టర్ నాకేం సంబంధం లేదండి, గుండె బాగానే ఉంది, నువ్వు చేసుకోవచ్చు అంటాడు. మత్తు డాక్టర్ ఉంటాడు, మత్తు డాక్టర్ ఓకే చేసేద్దామంటే నేనే మత్తు ఇస్తాను ఓకే అంటాడు. ఈ ఫిజిషియన్ ఉన్నాడు, ఈ ఫిజిషియన్ లేదండి మీరు ఆపరేషన్ చేయకుండానే ఈయనకు మందులతో తగ్గించచ్చునండి నన్ను. ఇప్పుడు ఏం చేయాలి ఆ డాక్టర్? ఓకే నేను ఆ పేషెంట్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అయిపోయి ఈవిడు ఇంతవరకు ఆపరేషన్ చేసుకోవాలని ఉన్నాడు డాక్టర్. ఇప్పుడు ఈ ఊర్లోని కుప్పంలోని పనిచేస్తున్నాడు, పెద్ద హాస్పిటల్ ఉంది కదా, పిఎస్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో మత్తు డాక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన విషయమే నేను చెప్తా ఉండేది. సార్ నాకు ఆపరేషన్ చేసాను సార్, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. రే నైనా నువ్వు గమనుండు, ఫిజిషియన్ నీకు నేను మందులు ఇస్తాను, నేను చెప్పినట్లు కూడా తగ్గుతుంది అంతే. అయిపోయి ఆపరేషన్ చేసేవాడు కూడా పోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఆడంతా చర్చించినారుగా, చర్చించయిందిగా, చూసారా? ఆ విధంగా ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇదంతా, నేను ఎందుకు చెప్పుకుంటే వెళ్ళిపోతాను, మళ్ళీ వెనక్కి రావాలి కదా. నేను ఎందుకు ఈ విషయం చెప్పినాం సమాచారం అనేటువంటిది సమాధానం. ఇప్పుడు వీడికి కావాల్సింది ఏంటి? పేషెంట్కి ఆరోగ్యం బాగా కావడమే కదా కావాల్సింది, ఆపరేషనా కావాల్సింది ఆరోగ్యం బాగా కావడమా? ఇప్పుడేమైంది, ఇప్పుడు ఆ డాక్టర్ మందులు ఇచ్చిన తర్వాత కుదుట పడినది అంటే ఇప్పుడు ఏమైనాడు, ఇప్పుడు వీడు సాటిస్ఫై అయిందా లేదా? ఇప్పటికి కుదిరినది. మనసులో తృప్తిపడుట కాదు, పూర్తిగా ఆరోగ్యము కుదుటపడినది. అమ్మాయ ఇప్పుడు ఈ వైద్యము నాకు సరిపోయినది అని వచ్చింది కదా. మరి మిగతా వైద్యంతో సరిపోయిందా? మిగతా వైద్యంతో సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు? తన ఆరోగ్యమే సరిపోలేదు మిగతావన్నీ చూసినవన్నీ కూడా. అర్థమవుతుందా? మిగతావన్నీ తనకు సరిపోయేటట్లుగా చేయలేదు, ఇక్కడ మాత్రం సరిపోయింది. అది సమాధానము. అంటే తన శరీరమే తనకే అనుభవం వచ్చింది. తనకి అనుభవం వచ్చిందా లేదా? ఆ అనుభవం వచ్చి సమాధానపడుట. అదేవిధంగానే ఎవరెవరో చెప్పే విధానాలన్నీ ఉంటాయి, అవన్నీ విను తప్పులేదు. విని ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కాదు. బుద్ధి, వివేకం, పరిపక్వత ఉంటే ఏమవుతుంది? ఆలోచిస్తాడు, ఏమిటిది అని ఆలోచిస్తాడు. అది సమాధాన పడాల. అర్థమవుతుందా? ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చాడు. ఆ గురువు ఎట్లా? శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. కొంచెం చెప్తా, నాకుండే సమయాన్ని చూసుకొని నేను చెప్తున్నా. సరే, ఇప్పుడేంటి? శాస్త్రం ఏం చేస్తుందంటే మూడింటిని చెప్తుంది. శాస్త్రం మూడింటిని చెప్తుంది: కర్మ, ఉపాసన, జ్ఞానం. కర్మ, ఉపాసన, జ్ఞానం మూడింటిని చెప్తాండేది ఏది? శాస్త్రం. దేవునికి పూజ చేయాలా అని చెప్పింది ఎవరు? శాస్త్రం. యోగం చేయాలా, ధ్యానం చేయాలని చెప్పింది ఎవరు? శాస్త్రం. ఆత్మస్వరూపుడు నీవు తెలుసుకో అని చెప్పింది ఎవరు? శాస్త్రం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? పూజ చేయాలని చెప్పింది. పూజ చేయాలని చెప్పినప్పుడు పూజ చేయాలి కదా, చేయాలని వద్దా? చేయాలి. సరే, జపము ధ్యానము చేయమని కూడా చెప్పిందిగా,
జపము ధ్యానం చేయమని చెప్పింది, అది చేయాల. సరే నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పింది, ఆత్మస్వరూపుడుగా కూడా ఉండు. ఇప్పుడు ఏది విషయం చూడండి, ఎంత నేనైతే బాగా కరెక్ట్గా చెప్తా ఉన్నా, కరెక్ట్గా చెప్తున్నా, అర్థమయ్యేటట్లు చెప్తున్నా. మీరు గ్రహిస్తే రూట్ మారుతుంది, మీరు గ్రహించకుండా నిద్రపోతూ ఉంటే నాకు సంబంధం లేని అంశం. కర్మకు చేసి అంటే కొంతసేపు కర్మ, కొంతసేపు జపము, కొంతసేపు నేను ఆత్మస్వరూపము ఇట్లా అనుకున్నాడని అనుకోండి, సమాధానం అనేది వస్తుందా? సమాధానం రాదు. ఎందుకంటే వీడికి శాంతి రాదు. చూసుకో, నువ్వు కావాల్సి ఉంటాయి చూసుకో, నువ్వు రోజు పూజ చేసుకో. ఇంతవరకు పూజ చేసినారు, ఇన్ని సంవత్సరాలు అయిందా లేదా? పూజ చేశారా లేదా? చేయలేదా? మీరు పూజ చేయలేదా? శాంతి ఉందా? సమాధానము వచ్చిందా? సమాధానం వచ్చుట అంటే ఏం తెలుసా? యజ్ఞాత్వా నేహ భూయోన్యత జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు, అమ్మయ్య చాలు అనే స్థితి వచ్చిందా? వచ్చింటే నేను ఇంక చెప్పాల్సిన పని లేదు, మీరు వినాల్సిన పని కూడా లేదు. అర్థమవుతుందా? నాకైతే రాలేదు కాబట్టి నేను కూడా ఇక్కడ చెప్తున్నా. నాకు కూడా వచ్చిందని అనుకోండి, ఇక్కడ కూర్చోవలసిన పని లేదు, ఇక్కడ చెప్పాల్సిన పని లేదు, చెప్పుకోవాల్సిన పని లేదు, ఉండాల్సిన పని కూడా లేదు. ఆ మార్గంలో ఉన్నా అంటే ఏం చేయాలి? ఇప్పుడు కర్మ చేయాలి, జపం చేయాలి, ఆత్మస్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే కర్మని ఎంతసేపు చేయాలి, జపం ఎంతసేపు చేయాలి, ఆత్మస్వరూపాన్ని ఎంతసేపు తెలుసుకోవాలి? చూడు ఎట్లా ఉంది ఇది. దీనిలో మీకేమైనా క్లారిటీ ఉందా? మ్యూట్ తీసినాను, మీరు ఆన్లైన్లో ఉండేవాళ్ళు కూడా మాట్లాడవచ్చు. అర్థమైందా? నేను అడుగుతాను ప్రశ్న, కర్మ, జపం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట మీకు ఎప్పుడన్నా ఇవి కలిగిందా? దీని గురించి ఏమన్నా ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా, ప్రశ్న వచ్చిందా? మీకు వచ్చింటే పర్లా, రాలేదనుకో, నేను ఇప్పుడు ప్రశ్న వేసినప్పుడన్నా మీకు అనిపించి ఏంది ఈయన ఇట్లా చెప్తానడే అని చెప్పి మీరన్నా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేస్తే అది మననం అవుతుంది. ఎందుకంటే కర్మ అంటున్నాడు, మళ్ళీ కొంతసేపు చెప్పమంటాడు, కొంతసేపు ఆత్మస్వరూపం, ఆత్మధ్యానం అంటాడు, ఏంది ఇది అని అనిపించాలి. అనిపిస్తే వీడు ఇప్పుడు ముందుకు వెళ్తాడు, లేదనుకో వాడు అక్కడే పడి ఉంటాడు. ఎక్కడేసినా గొంగలు అక్కడే. అంతేనండి. సార్ ఎప్పుడూ చేయాలి కదండి సార్? ఏం చేయాలా? కర్మ చేయాలి, జపము చేయాలి, ఉండాలి కదా సార్, ఎప్పుడూ ఉండాలి కదా. అట్లనే అన్నం ఎంతసేపు తింటావు? 10 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు. మరి 5 నిమిషాలు 10 నిమిషాలు తినేసి నిలిపేస్తావే, మెల్ల 4 గంటల సేపు తినవుగా మరి. కర్మ చేయాల్సిందే కదండి సార్ ఉన్నంత వరకు. అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు? చూడండి, బంధింపబడే కర్మ చెయ్యకూడదు, విడుదల చేసే కర్మను చెయ్యాలి. బంధింపబడే కర్మ ఏదో, విడుదల చేసే కర్మ ఏదో తెలుసుకోవాలి. అదెవరు చెప్తారంటే శాస్త్రం చెప్తుంది. శాస్త్రం మనకు తెలుసా? తెలియదు. అందుకని శ్రోత్రియుడు, అందుకని గురువు దగ్గరికి పోవాలి. అందుకని శ్రోత్రియుడుగా ఉండేటువంటి గురువు చెప్పాలా ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మని ఎట్లా చేస్తే నేను బంధం నుంచి బయటపడతాను అని గురువు దగ్గర అడిగితే చెప్తాడు. అర్థమవుతుందా? ఇది గురువు చెప్తాడు. అందుకు గురువు. తర్వాత ఉపాసన ఎంతవరకు చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే నాకు మనశుద్ధి కలిగి నేను నిజమైన తత్వం దగ్గరికి వెళ్తాను, దాని గురించి కూడా గురువు చెప్తాడు.
తర్వాత ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే ఏంటి? ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? ఎలా? ఎలా ఉంటుంది? నేను చూపించడానికి వీలవుతుందా? అందుకు బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మనిష్ఠుడు అంటే నిష్ఠ. నిష్ఠ ఉంది కదా, ఆడ ఠా వస్తుంది కదా. ఠా అనేటువంటిది గతి నివృత్తవు అనేటువంటి అర్థం. అంటే వీడు పోతా ఉన్నాడు ఇట్లా ఈ రోడ్లో, అదేమైపోతుందంటే ఆడ నిలిపేసి నైనా ఈ మార్గం కాదు ఈ మార్గంలో పోవాలని చెప్పి డైవర్ట్ చేసేస్తుంది. అలా చెప్పేదాన్ని ష్ఠా అంటారు. దానికి ని అనేటువంటిది ఉపసర్గ వచ్చేది. అంటే నిశ్చయముగా నువ్వు ఈ మార్గములో వెళ్ళవలయును అని చెప్పేది నిష్ఠ. నిశ్చయంగా ఈ మార్గంలో వెళ్ళాలి అని చెప్తాదే అది నిష్ఠ. బ్రహ్మనిష్ఠ. అతను ఇప్పుడు బ్రహ్మనిష్ఠ స్థితిలో ఉన్నాడు. అతను ఎవరు? గురువు. అందుకే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. అర్థమవుతుందా? బ్రహ్మనిష్ఠుడై ఉండాలా. అతను బ్రహ్మమును గురించి స్పష్టంగా తెలిసి ఉంటే అతను ఇప్పుడు బ్రహ్మతత్వాన్ని చెప్పగలడు, నిష్ఠ చెప్పగలడు. ఏమంటే యదా హి చేంద్రియార్థేషు, మళ్ళీ ఏం చెప్పండి? న కర్మస్వను సజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. సర్వ సంకల్ప సన్యాసి. సర్వ సంకల్ప సన్యాసి. ఏ సంకల్పములు అన్నాడు? ఏమి సంకల్పములైనా సరే ఆ సంకల్పములన్నీ ఏమైపోవాలి? సన్యాసి. సన్యాసిని అంటే అసలు సంకల్పమే లేదండి. సంకల్పమే లేదు. సంకల్పమే లేకుండా ఎవడున్నాడో అతనెవరు? యోగారూఢ. యోగారూఢ ఉందా శ్లోకంలో? నేనేమన్నా మీకు తెలియని చెప్తున్నానా? భగవద్గీతలో మీరు చదివినదే దాన్ని నేను చూపించి చెప్తున్నా. యదా ఎప్పుడైతే చ ఇంద్రియార్థేషు. ఇంద్రియాలు వ్యవహారం చేసే దాంట్లో. న కర్మస్వను సజ్జతే. కర్మ చేసే స్థితి లేదు, కర్మ చేయట్లేదు. సర్వ సంకల్ప సన్యాసి. సంకల్పాలు కూడా చేయట్లేదు. సంకల్పాలు చేయట్లేదు, కర్మ చేయట్లేదు. ఎప్పుడైతే ఇంద్రియాలు కర్మ చేయట అనేటువంటిది లేని స్థితి చేరిందో, సంకల్పములు అనేటువంటిది చెయ్యని స్థితికి చేరినదో, అంటే ఏ సంకల్పము లేదు, అప్పుడు ఎవడవుతాడు? యోగారూఢ. యోగారూఢుడు. ఆరూఢుడు అంటే స్పష్టముగా యోగమును తెలిసినవాడు. అతను ఏ స్థాయికి చేరవలనో ఆ స్థాయికి చేరినవాడు. తదా ఉచ్యతే. అప్పుడు అతను యోగారూఢుడని చెప్పబడునని భగవంతుడు చెప్పాడు. ఏమండి, అతను నేను అనుగ్రహిస్తే అతను యోగారూఢుడైపోతాడు, అతను నాలో చేరిపోతాడని ఏమైనా చెప్పాడా? నువ్వు ఇది చేస్తూ ఉంటే, నువ్వు నన్ను మెప్పిస్తూ ఉంటే నేను అనుగ్రహిస్తానని చెప్పాడా? అప్పుడు మాత్రమే నువ్వు ఉద్ధరించబడిన వాడు అని చెప్పాడా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు? నువ్వు అనన్యాశ్చింతయంతము, నువ్వు ఎప్పుడు నిరంతరము కూడా నా కొరకు నన్ను గురించి చింతన చేస్తూ ఉండము. ఇది ఉపాసన చెప్పాడు. నహి కశ్చిత్ క్షణమపి జాత తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. నహి కశ్చిత్ క్షణమపి జాత తిష్టత్ అకర్మకృత్. కర్మ చేయకుండా క్షణం కూడా నువ్వు ఉండలేవు. కర్మ చేయకుండా క్షణం కూడా ఉండలేవు. కాబట్టి నువ్వు కర్మ చేయాలి.
ఏందండి మూడు మూడు చెప్తే మూడు 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 మార్గాల్లో లేవు ఇవి? మూడు మార్గాలుగా ఉండాలి లేవా? కర్మ చేయకుండా క్షణం కూడా ఉండలేవు. నువ్వు నిరంతరము నన్ను ఆశ్రయించి అనన్యాశ్చింతయంతో ఉండాలా. ఇక్కడేమన్నాడు? కర్మ చేసే పరిస్థితి లేదు, సంకల్పాలు కూడా చేసే పరిస్థితి లేదు. చూసారా? ఏది? భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకంగా చెప్తున్నాయి లేదా? ఈ 3 శ్లోకాలను నేను ఊరికే మీకు ఉదాహరణగా చూపిస్తున్నా. మూడింటిని 3 రకాలుగా చెప్తారు. బుద్ధి వివేకము లేనటువంటి వాళ్ళు, స్పష్టంగా గ్రహించని వాళ్ళు. మూడింటిని సమన్వయం చేసి 3 ఒకే అర్థాన్ని చెప్తున్నాయి. 3 ఒకే అర్థాన్ని చెప్తున్నాయి. స్పష్టంగా చెప్పగలగాలంటే దాన్ని తెలిసిన వాడు మాత్రమే చెప్పగలడు. అలా లేదని అనుకోండి, నువ్వు నిరంతరము కర్మను చేస్తూ ఉండు, ఆయన సంతోషపెడుతూ ఉండు. ఎట్లా ఉంటుంది ఇది? కర్మను చేస్తూ సంతోషపెడుతూ ఉంటే అరే నీకు సమాధానం కలగలనా వద్దా? అరే భగవద్గీత అండి, భగవద్గీత భగవంతుడు చెప్పాడండి అంటే, అయ్యా మాకు మీ భగవద్గీత అంతా మాకు వరకు పెట్టి మాకు ఇదే కావాలంటారు. నీ కర్మ పో, నీ కర్మే, దానికంటే ఇంకేం లేదు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, నీ చిత్తమును శుద్ధి చేయుట కొరకు కర్మను చేసి తీరవలయును. మనశుద్ధి కావాలి. మనశుద్ధి కావాలంటే కర్మ చేసి తీరాలి. ఏ కర్మ? బంధింపబడే కర్మ కాదు, ఈశ్వరార్పితమైనటువంటి కర్మను చేసి తీరాలి. ఈశ్వరారాధనారూపమైనటువంటి కర్మను చేసి తీరాలి. దీనివల్ల ఏమవుతుంది? మనశ్శుద్ధి. మనశ్శుద్ధి కలిగితేనే ఈశ్వరుని నువ్వు పట్టుకోగలుగుతావు. ఈశ్వరుని పట్టుకోవాలనంటే నీకు మనశ్శుద్ధి కలిగితేనే ఈశ్వరుని పట్టుకోగలుగుతావు. ఇప్పుడు రాత్రి 10వ అధ్యాయంలో చెప్పుకున్నాం, వినిండే వాళ్ళకుంటే తెలుస్తుంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవ చ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, అందరి హృదయములలో విరాజమానమై ఉన్నటువంటి ఆ పరమతత్వం ఏదుందో అది నేను అని చెప్పాడు భగవంతుడు. మనం ఇప్పుడు అందరి అందరిని చూసినప్పుడు భగవత్ స్వరూపంగా భావిస్తున్నామా? భావిస్తూ ఉంటే అందరి హృదయములలో కూడా, అందరితో వ్యవహారం చేసినప్పుడు కూడా అందరూ భగవత్ స్వరూపులే అని నువ్వు భావించగలిగితే అప్పుడు పరమాత్మ నువ్వు అందరి హృదయములలో కూడా చూస్తున్నవాడు అవుతావు. అప్పుడు పరమాత్మను ఎక్కడ చూస్తున్నావు? నువ్వు అంతటా అందరి హృదయములలోనూ చూస్తున్నావు. అందరి హృదయములలోనూ నువ్వు చూడగలిగినప్పుడు నువ్వు చేసిన కర్మ యొక్క ప్రభావం పరిపక్వమగుచున్నది. నీ కర్మ పరిపక్వత అవుతూ ఉన్నది. అందరి హృదయములలో భగవద్భావనతో నువ్వు చూడకుండా కోట్ల జన్మలు నువ్వు కర్మ చేసినా నీ అంతఃకరణం పరిపక్వత కాలేదు. అందరినీ చూస్తున్నావా? ఓకే, అంటే పరిపక్వత అవుతున్నది. అన్నం తింటున్నావా? అన్నం తింటుంటే పొట్ట నిండుతూ ఉందా? ఎవరికి తెలుస్తుంది? తినేవాడికి తెలుస్తుందిగా. తింటూ ఉన్నాను, తింటూ ఉంటే ఆకలి తగ్గుతూ ఉంది, తెలుస్తుందా లేదా? అదేవిధంగానే నువ్వు కర్మ చేసినప్పుడు కర్మ యొక్క ప్రభావం నీకు తెలియాలి. ఇది ఏది తెలియాలి? అంతఃకరణ శుద్ధి తెలియాలి. అంతఃకరణ శుద్ధి ద్వారా సర్వుల హృదయములలో పరమేశ్వరుని యొక్క భావన కలగాలి. ఇది మీకే అనుభవం వస్తుందా లేదా? ఎవరెవరికి ఈ అనుభవం వస్తూ ఉంటే మనం చేసిన కర్మ సక్రమమైన మార్గంలో చేస్తున్నాము. అర్థమవుతుందా?
ఇప్పుడు బాగానే ఉంది, అందరి హృదయములలో భగవద్భావనతో చూస్తున్నాం, బాగానే ఉంది. అయినా ఆ భగవద్భావనలోనే నేను ఉండిపోగలుగుచున్నానా? భగవద్భావనలోనే నేను ఉండిపోగలుగుచున్నానా? చూసుకో. అదెవరు చెప్పాలి? ఎవడికి వాడికే అనుభవం రావాలి. ఎవడికి వాడికే. వాడికి వస్తూ ఉంటే ఇప్పుడు వాడు సక్రమైన మార్గంలో పోతున్నట్లే. ఇది సమాధానం. అర్థమవుతుందా అండి? వాడిని సమాధానం అని అంటే నేను చూస్తున్నానండి అట్లా కాదు. నేను చూస్తున్నాను కాదు, నువ్వు చూస్తా ఉంటే దానికి లక్షణాలు చెప్పాడు. నువ్వు చూస్తున్నావు అని అంటే దానికి లక్షణాలు ఏంటి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యర్పితమనో బుద్ధి యోమద్భక్త సమే ప్రియ. చూడండి, ఈ లక్షణాలు ఉన్నాయా నాకు? అర్థమవుతుందా? ఊరికే నా మనసుతో నేను అనుకునేది కాదు. అదేందో చెప్తారే, నా పాదాలకు నేను నమస్కారం చేసుకొని నేను గొప్పడని అనుకుంటే అంటే నీకు ఇప్పుడు ఇది సూచిక చెప్పినాను కదా. త్రాసులో ఏంటి? ముళ్ళు ప్రధానం. త్రాసు అంతా కూడా కాదు ప్రధానం, ముళ్ళు ప్రధానం. ముళ్ళు ఏం చేస్తుంది? చూపిస్తుంది. భగవద్గీత నీకు ముళ్ళు. భగవద్గీత ముళ్ళు. నువ్వు ఏమన్నా చెయ్యండి, నువ్వు ఏమన్నా చెయ్యి, భగవద్గీతలో చెప్పినది నాకుందా? నేను ఇంతవరకు చెప్తాను కదా, శ్లోకాలు కూడా భగవద్గీతలో కదా చెప్పాను. భగవద్గీతలో కానీ వేరేటివంటన్నా చెప్పుంటే ఒకవేళ మనం దాని గురించి చూసుకోవాలా. ఇప్పుడు ముళ్ళు ఎక్కడుంది? భగవద్గీత ఉంది. ఆ భగవద్గీత ముళ్ళుకు నేను సరిపోయినానా? అప్పుడు కర్మ ఏం చేస్తుంది? కర్మ నిన్ను చిత్తశుద్ధి వరకు తీసుకురావాలి. చిత్తశుద్ధి తర్వాత భగవద్భావన రూపమైనటువంటి మనస్ తీసుకొచ్చిందా? ఇప్పుడు భగవత్తత్వంలో మునిగిపోయినానా లేదా? భగవతత్వంలో మునిగిపోయినాడు. భగవతత్వంలో మునిగిపోయిన వాడికి ఏం చేయాలనిపిస్తుంది? బాగా భోంచేసినావు, తృప్తిగా ఉంది. అయ్యా 2 మైసూర్ పాకులండి, ఇప్పుడే ఫ్రెష్గా చేసినామండి, తినండి. ఏమంటాడు? ఒక్క గారండి, భలే ఉందండి, అసలు కరుం అని అట్లా పట్టుకుంటే ఎట్లుందో తెలిసిన మెత్తగా భలే ఉందండి అంటారండి. ఇదే సాక్ష్యం. ఎవరికి వారే సాక్ష్యం. అర్థమైందా? నేను ఇంక దీనికంటే ఎక్కువ లోపల ఉంది. మీ నుంచి దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు దాన్ని బయట వస్తుంది. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే తథా అమనస్తామనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం అకల్పకం. ఇంకా చెప్తాను. నేను ఇవన్నీ పట్టుకొని పోయినానంటే ఇక్కడి నుంచి నేను బయటపడను. కాబట్టి ప్రస్తుతానికి వేదాంతో గురు ఈశ్వర. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, సేవ్యం సదా కిం చెప్పండి. గురు వేదవాక్యం. అర్థమైందా? ఇప్పుడు గురువును ఆశ్రయించాలి, వేదవాక్యాన్ని ఆశ్రయించాలి. గురువు చెప్పినది వేదము సరిపోవాలి. వేదం చెప్పిన దాంట్లోనే ప్రకారంగానే గురువు చెప్తూ ఉండాలి. ఆ గురువు చెప్తా అనేది వేదవాక్యాన్ని చెప్తున్నాడా లేదా అనేది కూడా మనం కూడా గుర్తించగలగాలి. అట్లా గుర్తించకుండా మనము ముక్కుసూటిగా పట్టుకొని ఇదే అని గుడ్డిగా పోయినామని అనుకోండి, ఏమవుతుంది? ఆడు కూడా నువ్వు సక్రంగా పోలేవు. గురువు చెప్తుండేది కూడా
బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియుడు అవునా కాదా చూసుకోవాలి. అది కూడా శాస్త్రమే, అది కూడా ఉపనిషత్తే కదా చెప్పింది. మీరే చెప్పి మీ నోటి నుంచి వచ్చిందిగా, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అంటే అతను చెప్తున్నది కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలంటే నీకేముండాలి? నీకు కూడా వివేకం ఉండాలి. వివేకము లేకుండానే గుడ్డిగా నమ్మిపోతే సక్రమైన స్థితికి మనం చేరలేము. వివేక ప్రధానముగా ఉండాలి, తెలుసుకోవాలి. అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు వెళ్ళే మార్గము నీకు తెలుసుకొని కదా ముందుకు వెళ్ళాలి. రాత్రి కూడా చెప్పినాం కదా, వెళ్తున్నాం, రోడ్డింటి వెళ్తున్నాం, తెలుసుకొని కదా పోవాలా. ఇప్పుడు ఈ నిన్న ఏదో ఒకటి ఊరికే చూస్తూ ఉంటే ఒక ఆమె వేరే ఊరికి పోయింది. వేరే ఊరికి పోయిన తర్వాత ఆమె ఆటో అని పిలిచి, వేరే ఒక ఆమెను గురించి ఎందుకు, జరిగిన విషయం చెప్తాను. ఇక్కడ ఆంధ్ర నుంచి ఢిల్లీకి ఏదో ఇంటర్వ్యూ ఉంటే ఒక అమ్మాయి వెళ్ళింది. పోతుంటే ట్రైన్లో ఆ అమ్మాయిని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఉన్నారు. భార్యాభర్తలు వాళ్ళు ఒక 50 సంవత్సరాల పైన ఉండేవాళ్ళే. ఇప్పుడు 50 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారు, తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి నమ్మింది. ఢిల్లీలో దిగిన తర్వాత ఎక్కడ అడ్రస్ తెలుసమ్మా అంటే, నాకు కొంచెం తెలియదు అన్నట్లు, తెలియదు అని చెప్పింది. ఇప్పుడే ఫస్ట్ వస్తున్నాను అని చెప్పింది ఢిల్లీలో. అప్పుడు ఏమైందంటే, నమ్మిన తర్వాత అట్లయితే మాకు తెలుస్తుంది, మేము చెప్తాం, నిన్ను అక్కడికి తీసుకెళ్తారు అని చెప్పన్నారు. నమ్మింది అమ్మాయి. నమ్మిన తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒక ఆటో అని పిలిచారు. వీళ్ళు ఫోన్ చేసి పిలిచారు, వచ్చాడు. నువ్వు దీంట్లో వెళ్ళమ్మా, నువ్వు కరెక్ట్గా వెళ్తావు, అటు తీసుకెళ్తాడు ఇతను అని చెప్పింది. ఈ అమ్మాయి నమ్మింది, ఆటోలో ఎక్కింది, పోతున్నారు. ఆ అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసింది, ఆ ప్లేస్ వెళ్తున్నాడా లేదా అని. చూస్తే ఇది వేరే ప్లేస్కి తీసుకుపోతున్నాడు, వీడు వేరే ప్లేస్కి తీసుకుపోతున్నాడు. ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వెంటనే అప్పుడు ముందు జగన్ పరిపాలన, అప్పుడు ఈ పోలీసు వాళ్ళది నెంబర్ ఒకటి ఉన్నది, 1930 ఏదో ఒకటి ఉంది. దానికి ఫోన్ చేస్తే అది ఫోన్ ట్యాప్ చేస్తుంది. తర్వాత నీ ఫోన్ ఆఫ్ కాదు, నీ ఫోన్ ఆఫ్ కాదు. వాడు బ్రోతల్ హౌస్ తీసుకెళ్తున్నాడు ఈ అమ్మాయిని, బ్రోతల్ హౌస్ తీసుకుపోతున్నాడు. ఇది ఆ అమ్మాయికి డౌట్ వచ్చి ఫోన్ చేసింది. వెంటనే ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చి అర్ధ గంట పట్టింది వాడిని సరౌండింగ్ చేసి వాడిని పట్టి ఆ అమ్మాయిని రక్షించినారు. ఇప్పుడు గుడ్డిగా నమ్మిపోయింటే ఏమైండేది? కనీసం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేదా? పనికిరానటువంటి స్థితి వచ్చేది, ఉండే జీవితాన్ని కోల్పోయి ఉండేది. వివేకం ఆలోచన చేసిందా లేదా? వివేకం అనేటువంటిది చాలా గొప్పది. ఎవరినైనా సరే వివేకము లేకుండా గుడ్డిగా నమ్మకూడదు. నీకు వివేకం ఉంది, నీ వివేకాన్ని ప్రయోగించు, వివేకంతో మసలుకో. భగవద్గీత అంతా వివేకమే. గుడ్డిగా ఎక్కడ కానీ అడుగు వెయ్యద్దు. చాలు. असतो मा सद्गमय ॐ तत्सत्।
तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरे ओम तत्सत् ओम ओम వర్షం జాస్తిగా ఉంది క్లైమేట్కి దానికి వాళ్ళకు అదే అర్థమవుతుంది జాగ్రత్తగా చూసుకోండి